హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ గా యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. సో చాలామంది దగ్గర ఏంటంటే లో ఎండ్ పీసీస్ ఉంటాయి అండ్ హై ఎండ్ పీసీస్ ఉంటాయి. లో ఎండ్ పీసీస్ అంటే లైక్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ తీసుకుంటూ ఉంటారు 40K 30K 50K ఇలా పెట్టేసి. అండ్ హై ఎండ్ పీసీస్ తీసుకుంటూ ఉంటారు అంటే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా 50K అబోవ్ ఉంటాయి అనమాట. 70, 80, 90, 1 lakh అబోవ్ కూడా ఉంటాయి మనకి. సో ఇప్పుడు నార్మల్గా హై ఎండ్ పీసీలో అయితే మీరు ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా రన్ చేయొచ్చు. కానీ లో ఎండ్ పీసీలో మీరు నచ్చిన ఏదైతే మీరు అనుకుంటారో ఆ సాఫ్ట్వేర్స్ అయితే రన్ చేయలేరు. లైక్ ప్రీమియర్ ప్రో రన్ చేయలేరు మీరు స్టూడెంట్ ల్యాప్టాప్స్లో. చాలా స్లోగా వర్క్ అవుతుంది, అంటే ఫుల్ ల్యాగ్ ఉంటుంది అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసరికి మీకు టాప్ 5 బెస్ట్ సాఫ్ట్వేర్స్ ఇన్ లో ఎండ్ పీసీస్, అంటే లో ఎండ్ పీసీస్లో కూడా నడపగలిగే మీకు టాప్ 5 సాఫ్ట్వేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ మీకు అవైలబుల్గానే ఉంటాయి. ఏంటంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సాఫ్ట్వేర్ మనకు టాప్ 5లో ఉంది, ఏ సాఫ్ట్వేర్ మనకు టాప్ 1లో ఉంది. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. నార్మల్గా మనం చూసుకుంటే చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి మనకి. సో చెప్పుకోలేనన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఏది బెస్టో నేను టాప్ 5 అయితే తీసుకొచ్చాను. వాటిలో టాప్ 5 అయితే మనకు బెస్ట్ ఆప్షన్ అనమాట. కొన్ని ఉన్నాయి మంచిగా ఉన్నాయి, కానీ మన ఇండియాలో బ్యాన్ అయిన క్యాప్కట్ అయితే ఉంది. సో ఆ క్యాప్కట్ని కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. బట్ ఏంటంటే చాలామందికి ఏంటంటే అది VPN ఆన్ చేసుకొని మీరు యూజ్ చేయాలి, లేకపోతే ఇండియాలో ఉన్నాం కదా మనం, అది వర్క్ చేయదనమాట. సో VPN ఆన్ చేసుకొని మనం యూజ్ చేసుకోగలిగితే సో క్యాప్కట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక క్యాప్కట్ని పక్కన పెట్టేసి మిగతా 4 సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హే గైస్, టాప్ 5 ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకు ప్రీమియర్ ప్రో అయితే ఉంటుంది. బట్ ఈ ప్రీమియర్ ప్రో ఏంటంటే మనకు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. లైక్ మీకు పెద్ద పెద్ద పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఉండాలి, అందులో మీరు ఇది ఈజీగా వర్క్ చేయొచ్చు. బట్ మన లో ఎండ్ పీసీస్ అండ్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, సో అందులో మాత్రం ఈ ప్రీమియర్ ప్రో రన్ చేయడం అంటే అది అస్సలు అవ్వదన్నమాట. సో ఈ వీడియోలో నేను టాప్ 5 నుంచి టాప్ 1 వరకు నేను ఈ ప్రీమియర్ ప్రో అయితే సజెస్ట్ చేయను. ఎందుకంటే టాప్ ఏదైతే మీకు ఎక్కువ ఫీచర్స్ ఉండి ఒక మంచి పీసీ బిల్డ్ ఉన్నా కానీ మంచి ల్యాప్టాప్ ఉన్నా కానీ సో 1 lakh అబోవ్ ఉంటుంది కదా ల్యాప్టాప్స్, లేదంటే ఒక 80K అలా పెట్టుకున్నట్లయితే మీ ల్యాప్టాప్స్కి సో ప్రీమియర్ ప్రోడక్ట్కి వెళ్ళొచ్చు. బట్ దీని అయితే నేను సజెస్ట్ చేయను. సో స్టూడెంట్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ ల్యాప్టాప్స్కి అయితే ఇది వర్క్ చేయదు కాబట్టి నేను దీని అయితే రికమెండ్ చేయట్లేదు. ఇప్పుడు మన టాప్ 5 నుంచి వస్తే మనకి ఇక్కడ క్యాప్కట్ ఉంటుంది. బట్ క్యాప్కట్లో ఏంటంటే మనం ఇది వెబ్సైట్ ఓపెన్ చేసాం అనుకోండి, క్యాప్కట్ వెబ్సైట్ అనేది చూసారు కదా. సో మనం VPN ఆన్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే ఇది వర్క్ కాదు. సో క్యాప్కట్లో కూడా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి, బట్ దీన్ని నేను సజెస్ట్ చేయను అండ్ రికమెండ్ కూడా చేయను. క్యాప్కట్ అనేది మన ఇండియాలో బ్యాన్ చేశారు కాబట్టి క్యాప్కట్ యాప్ అయితే సూపర్ ఉంటుంది, మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. బట్ VPN ఆన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. సో క్యాప్కట్ యూజర్స్ చాలా మందే ఉంటారు అండ్ దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ కూడా యూట్యూబ్లో చాలానే ఉంటాయి కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను. అండ్ ఇలిస్టో ఇది ఒక ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. ఇందులో ఏంటంటే మీకు సో మొత్తం ఆన్లైన్ జరిగిపోతుంది, అన్ని ఫీచర్స్ నచ్చుతాయి. బట్ ఒక్కటి తప్ప ఇందులో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి గైస్. ఏ ఫీచర్స్ అనేవి మనకి ఇందులో చాలానే ఉంటాయి. బట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు ఇది అప్లోడ్ అవ్వాలి. మీకు ఫైల్ సైజ్ ఒక 2 GB ఉంది అనుకోండి, అది అప్లోడ్ అవ్వడానికే మనకు చాలా టైం తీసుకుంటుంది. మీరు మినిమం వైఫై అయితే యూజ్ చేయాలి దీనికి. సో ఎలాంటి ల్యాప్టాప్స్ అయినా వర్క్ చేస్తుంది, బట్ మీరు వైఫై అనేది చాలా స్పీడ్గా ఉండాలి. మీ వైఫై అనేది స్పీడ్ లేకపోతే మాత్రం ఇందులో మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే అసలు జరిగే పని కాదు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. ఇల్లుస్టో కూడా నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఏంటంటే ఆన్లైన్లో ఎవరైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇది బెస్ట్. బట్ ఎప్పుడైతే మీరు వీడియోని ఇంపోర్ట్ చేయాలనుకుంటారో వీడియో డైరెక్ట్గా ఇంపోర్ట్ కాదండి, మీకు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినాక ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతుంది. సో అది మీరు యూజ్ చేయడం అంటే కొద్దిగా కష్టమే ఉంటుంది, బట్ యూసేజ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మనకు ఈజీగా ఎక్కడ సైడ్లో కనిపిస్తూ ఉంటాయి, ఓకే. ఒకవేళ మా దగ్గర వైఫై స్పీడ్ బాగుంది, సో మినిమల్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటాం, మరి అంత అడ్వాన్స్గా చేయమంటే వాళ్ళు చిన్న చిన్న వీడియోస్ ఏదన్నా ఉంటే ఇందులో చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు గ్లోబల్ లీడర్ సో క్యాంటేసియా 2024. నేను క్యాంటేసియా స్టార్టింగ్లో యూజ్ చేసేవాడిని. ఇందులో మంచి మంచి ఫీచర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో క్యాంటేసియా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాఫ్ట్వేర్. క్యాంటేసియా అనేది ఇంతకుముందు చాలా బాగా యూజ్ చేసేవాడిని. ఇందులో మనకు స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్స్ కానీ సో చాలా వరకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఇచ్చాడు ఇందులో. విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఓకే, ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇందులో. బట్ ఏదైతే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఉందో ఇంటర్ఫేసే మనకు కొద్దిగా అర్థం కాని విషయం. సో చాలా కఠినంగా ఉంటుంది, కానీ డైలీ మీరు యూజ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో కూడా కొన్ని AI ఫీచర్స్ అనేవి ఇచ్చాడు.
లైక్ ఏంటంటే ఇక్కడ మీరు విజువల్ ఎఫెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు అండ్ డ్రాప్ షాడో అని చెప్పేసి, ఓకే, డివైస్ ఫ్రేమ్, కార్నర్ రౌండింగ్, ఇంకా చాలా బాగా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో కూడా. మీరు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, వినియంట్ ఎఫెక్ట్స్ కానీ, రిఫ్లెక్షన్, స్పాట్ లైట్, ఇలా చాలా ఎఫెక్ట్స్ అయితే చూడడానికి కనిపిస్తూ ఉంటాయి అండ్ ఫిల్టర్స్ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఇది నేను 4th స్థానంలో పెట్టాను. సో టాప్ 4లో ఇదైతే ఉంటుంది. అండ్ మనకు 3వ స్థానంలో ఉండేది పవర్ డైరెక్టర్ 365 అనమాట. సో ఇది మనకి ఏంటంటే ఇందులో కూడా సేమ్ మనకు వండర్షేర్ ఫిల్మోరాలో ఇచ్చినట్టే ఏ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కదా, ఏ వీడియో ఎన్హాన్స్మెంట్ కానీ, టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్, ఏ స్పీచ్ టు టెక్స్ట్ కానీ, ఓకే, డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మనకి ఏ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కానీ, ఇలా చాలా అయితే ఉన్నాయి. ఇంకా నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు, ఏ వాయిస్ చేంజర్ ఉంది, స్క్రీన్ రికార్డింగ్ ఉంది, ఇలా మనకు చాలా ఏ ఫీచర్స్ అనేవి ఇచ్చాడనమాట ఇందులో కూడా. బట్ ఏంటంటే సో మీకు కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అవుతాయి గైస్. ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి అంటే అన్నీ ఉండవు, మీకు కొన్ని ఫీచర్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఇది పర్చేస్ చేసినా కూడా మీకు చూడడానికి అయితే ఎక్కువైతే కనిపించవు, కొన్ని కనిపిస్తాయి అంతే, కానీ మీకు వేలలు అయితే కనిపించవు గైస్. ఇందులో ఉన్నవే మనం వాడుకోవాలి. సో ఇంకా మనకు టాప్ 2లో ఏడీ మేకర్ ఉంటుంది. హిట్పా వాళ్ళదన్నమాట ఇది. హిట్పా ఏడీ మేకర్, దీని గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఇందులో కూడా సేమ్ మనకు చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంటాయి గైస్ ఇందులో ఉన్న ఫీచర్స్ కూడా మీకు. కానీ ఇందులో నాకు కొన్ని బ్యాక్డ్రాప్స్ కనిపించాయి. లైక్ ఏంటంటే కొన్ని విషయాలు అయితే నాకు ఇందులో నచ్చలేదు హిట్పా ఏడీ మేకర్లో. ఇక్కడ మీకు హిట్పా ఏడీ మేకర్లో మీకు చాలా ఏ ఫీచర్స్ అయితే ఉంటాయి చూడడానికి. ఓకే, చాలా ఉన్నాయి, బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంక దీనికి మించి ఏం లేదు అనుకుంటే మాత్రం అక్కడ మీరు పప్పులో కాలేసినట్టే. ఇందులో ఏ ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఏదైనా మీరు వైఫై స్పీడ్ అయినా ఉండని, తగ్గి ఉండని, ఎట్లా అయినా ఉండండి, వైఫై స్పీడ్తో మీకు పని లేదు. కానీ ఇది నెట్ ఆన్ చేస్తేనే ఏ ఫీచర్స్ అయినా వర్క్ అవుతాయి. మీరు నెట్ ఆన్ చేశాక మీ దగ్గర హై స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా, లో స్పీడ్ ఇంటర్నెట్ ఉన్నా, ఇది వర్క్ అయ్యే రీతిలోనే వర్క్ అవుతుంది. ఓకే, చాలా అంటే చాలా స్లో ఉంటుంది గాయస్. ఒక్కటి నాకు ఇందులో నచ్చలేదు. ఏ వీడియో జనరేటర్, స్టెబిలైజేషన్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్లర్ బ్యాక్గ్రౌండ్, ఇలా చాలా ఉన్నాయి. వోకల్ రిమూవర్ కానీ, ఓకే, ఇలా చాలా అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. నాయిస్ రిడక్షన్ అంత స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా స్లో ఉంటుంది ప్రాసెస్ అనేది, అక్కడ అర్థమైపోతుంది. ఇంకా మనం 3-4 మినిట్స్ ఉన్న వీడియోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, గంటల కొద్దీ మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం కోసం. సో ఏ ఫీచర్స్ కరెక్ట్గా వర్క్ అవుతాయంటే వర్క్ అవుతాయి. మీకు ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి బాగానే వర్క్ అవుతుంది. బట్ కొన్ని ఫీచర్స్ అనేవి అంత మంచిగా లేవు, అంత ప్రాపర్గా అయితే వర్క్ అవ్వట్లేదు. ఏ ఫీచర్స్ అనేవి వీళ్ళు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం అయితే. ఇంకా మిగతావన్నీ మీకు నార్మల్గానే బాగానే ఉంటాయి. సో మనకు ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ అని చెప్తాం కదా, సో అది ఇదే అనమాట, వండర్షేర్ ఫిల్మోరా 14. సో లేటెస్ట్గా మనకు 14 అయితే వచ్చింది. అప్డేట్ చాలా బాగుంది అసలు. దాని గురించి చాలా వీడియోస్ చేశాను. ఫిల్మోరా 13 గురించి చేశాను. సో అసలు నేను టాప్ 1లో వండర్షేర్ ఫిల్మోరా ఎందుకు పెట్టాను, సో దాని గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అని ఇప్పుడు చెప్తాను. ఓకే గైస్, ఇంకా మనకు టాప్ 1లో వచ్చేసరికి వండర్షేర్ ఫిల్మోరా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో చాలా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇందులోనే ఏ ఫీచర్స్ అయితే అమేజింగ్ ఉంటాయి అసలు. సో మీరు ఏ సాఫ్ట్వేర్లో లేని ఫీచర్స్ అయితే ఈ సాఫ్ట్వేర్లో ఉంటాయి. సో ఎప్పటి నుంచో దీన్ని యూజ్ చేస్తున్నాను. షార్ట్స్ కానీ, లాంగ్ ఫార్మేట్ వీడియోస్ కానీ, బ్యాక్గ్రౌండ్ లేదంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవాలన్నా నేను ఈ వండర్షేర్ ఫిల్మోరా 14 యూజ్ చేస్తాను గాయస్. రియల్లీ అమేజింగ్ ఉంటుంది అసలు. ఓకే, ఇందులో చాలా ఏ ఫీచర్స్ ఉంటాయి. ఏ ఫీచర్స్ అంటే చాలా లైక్ నేను ఇందాక మీకు చెప్పిన పవర్ డైరెక్టర్ కానీ, ఏడీ మేకర్లో కానీ సేమ్ ఏ ఫీచర్స్ ఉంటాయి, కానీ ఇందులో ఎక్స్ట్రా ఉంటాయి మనకి. ఓకే, కానీ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇందులో చాలా వరకు మంచిగా వర్క్ చేస్తాయి. కానీ మిగతా సాఫ్ట్వేర్లు ఏంటంటే చాలా ఎక్కువ అంటే మంచి రిజల్ట్స్ ఇవ్వవు, కొన్ని అయితే చాలా లేట్ ప్రాసెస్ తీసుకుంటాయి. ఇందులో అలా కాదు, ప్రతి ఒక్కటి మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, వితిన్ సెకండ్స్లో అయిపోద్ది మనకు. ఇందులోనే ఏ ఫీచర్స్ అనేవి అంత అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి, అంత ఫాస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ మోడ్లోకి వెళ్ళాలనుకోండి, ఆడియో టు వీడియో ఉంది అంటే మీకు ఆడియో ఇస్తే వీడియో లాగా కన్వర్ట్ చేసేస్తుంది. అండ్ స్మార్ట్ షార్ట్ క్లిప్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్మార్ట్ సీన్ కట్ ఉంది. ఏ వీడియో ఎన్హాన్సర్ లైక్ ఏంటంటే ఏదైనా లో క్వాలిటీ ఉన్న వీడియోని హై క్వాలిటీలో ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇమేజ్ నుంచి వీడియోలోకి జనరేట్ చేసుకోవచ్చు. ఏ కలర్ ప్యాలెట్ ఉంది, వీటన్నిటి గురించి మన ఛానల్ అయితే చాలా వీడియోస్ చేశాను, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ బీజిఎన్ జనరేషన్, ఆటో రీఫ్రేమ్, ప్లానర్ ట్రాకింగ్, మల్టీ కెమెరా ఎడిటింగ్, ఏ పోర్ట్రేట్ కట్అవుట్ కానీ, ఏ ట్రాన్స్లేషన్ కానీ, ఏ ఫేస్ మొసైక్ కానీ, ఇంకా అలానే మీరు ఆబ్జెక్ట్ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. సో ఏదంటే మీకు అవసరం లేని ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫోటోలో మనం ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవడం చూసాం, బట్ ఎట్ ద ఫస్ట్ టైం మనం ఒక వీడియోలో కూడా ఈజీగా ఒక ఆబ్జెక్ట్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదొక మంచి విషయం. ఇంకా మనకి ఏ స్టిక్కర్ కానీ, ఏ వాయిస్ క్లోనింగ్ కానీ, ఏ మ్యూజిక్ ఉంటుంది, ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏ ద్వారా మనకు మ్యూజిక్ జనరేట్ చేసేస్తుంది, అదొక మంచి విషయం. అండ్ ఏ ఇమేజ్ ఉంటుంది, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజ్ అనేది జనరేట్ చేసేస్తుంది మనకి ఇక్కడ. అండ్ స్క్రీన్ రికార్డ్ ఉంటుంది. స్క్రీన్ రికార్డ్ కూడా మీరు
మీ సిస్టమ్ని బట్టి హై క్వాలిటీలో స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో. ఇంకా తర్వాతకి మనకు ఏ టెక్స్ట్ టు వీడియో ఉంటుంది. ఇది ఫీచర్ అనేది నాకు చాలా బాగా నచ్చింది గైస్. నిజంగా ఒక టెక్స్ట్ ఇస్తే మనం ప్రాంప్ట్ అనేది దానికి సంబంధించిన వీడియో మొత్తం చేసి ఇచ్చేస్తుంది. అది ఆటోమేటిక్గా వీడియో ఎడిటింగ్ చేస్తుంది. ఇప్పుడు మీరు వాయిస్ ఓవర్స్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్లో అంటే వాయిస్ ఓవర్ తగ్గట్టు మీరు మ్యూజిక్ని కానీ ఏదైతే స్టాక్ వీడియోస్ ఉంటాయో అవి కానీ ఇమేజెస్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తారు వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ. కానీ ఇది అలా కాదు. మీరు ఏదైతే స్క్రిప్ట్ రాసుకుంటారో ఆ స్క్రిప్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే చాలు. సో ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ తగ్గట్టు మీకు వీడియోని జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా. అందులో మీరు ఏమన్నా లైక్ ఎడిటింగ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ ఉంటుంది మీకు. సో ఇక్కడ టెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అనేది మిస్టేక్ ఉందనుకోండి, ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ని డిలీట్ చేస్తే మనకు వీడియోలో కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. అదొక మంచి ఫీచర్ ఇచ్చాడు ఇందులో. అలానే సైలెన్స్ డిటెక్షన్ అనమాట. సో వీడియోలో మనకి ఎక్కడైనా సైలెన్స్ ఉందనుకోండి, ఆ సైలెన్స్ ఉన్న పార్ట్ని అది సో కవర్ చేస్తుంది, లైక్ ఏంటంటే డిలీట్ చేస్తుంది అనమాట. అండ్ ఏ కాపీ రైటింగ్ ఉంది అంటే మీరు ఏదన్నా లైక్ దీన్ని అడగచ్చు అనమాట. ఏ ద్వారా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టాపిక్ మీద మీకు స్క్రిప్ట్ కావాలని చెప్పేసి ఇది టైప్ చేసి ఇచ్చేస్తుంది మనకి. అదొక మంచి విషయం. ఇన్స్టాంట్ కటర్ ఉంది. సో ఈజీగా జస్ట్ 1 క్లిక్తో మీరు కటింగ్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం కట్ చేసేయచ్చు అనమాట. లైక్ ట్రిమ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోవచ్చు. అండ్ ఆటో బీట్సింగ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా బీట్ తగ్గట్టు వీడియోస్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఇన్స్టాంట్ మోడ్ అనేది ఉంటుంది మీకు ఇందులో. మీరు ఏదన్నా మీకు నచ్చిన వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ ఓకే మీరు క్లిక్ చేస్తే మీకు నచ్చిన వ్లాగ్ కానీ ఓకే స్లైడ్ షో లాగా అదే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఆటోమేటిక్గా మీరు ఏం చేయాల్సిన పని లేదు. అదే కటింగ్ చేసుకొని అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసుకొని ఓకే అదే సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని మొత్తం ఫైనల్ అవుట్పుట్ని తీసుకొస్తుంది. ఓకే మనకు నచ్చిన వీడియోస్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా జనరేట్ చేస్తుంది. మీకు నచ్చింది జనరేట్ చేసుకొని ఓకే అనుకుంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడి నుంచి మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఇన్ని ఫీచర్స్ అనేవి ఈ వండర్షేర్ ఫిల్మోరా అయితే ఇచ్చాడనమాట. ఓకే మీరు షార్ట్స్ కానీ లాంగ్ ఫార్మేట్ వీడియోస్ కానీ ఇలాంటి ఎన్నైనా ఇందులో చేసుకోవచ్చు గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది రియల్లీ చెప్తున్నారు కదా. ఇందులో నాకు మెయిన్ నచ్చేది మల్టీక్యామ్ ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనం చేసాము. ఒకసారి మీరు వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను మీకు, అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఉన్న అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీడియా నుంచి మనకు టెంప్లెట్స్ వరకు అన్నీ మీకు వేలలో ఉంటాయి కదా. రియల్గా చెప్తున్నాను కదా. ఇక్కడ చూడొచ్చు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి మనకి. మిగతా సాఫ్ట్వేర్లతో మనం పోల్చుకుంటే ఇందులో ఉన్న ఫీచర్స్ అయితే మామూలుగా లేవు నిజంగా. టెంప్లెట్స్ అయితే పిచ్చగా ఇచ్చేస్తాడు. మీకు నచ్చిన టెంప్లెట్స్ని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవడమే. ఓకే దీని ప్రైస్ కూడా చాలా కాంప్రమైజింగ్గా ఉంటుంది. ఓకే వీడు ఏం ఎక్కువ పెట్టలేదు. ఇయ్యాలి మనకు 3000 రూపాయలు అయితే పెట్టాడు. అదొక మంచి విషయం అని చెప్పాలి నిజంగా. ఇక్కడ మీకు ప్రైజింగ్ చూపిస్తాను. దీని ప్రైజింగ్ అనేది ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ. సో ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే మనకి అడ్వాన్స్డ్ ఇక్కడ చూడొచ్చు మీరు రేట్ తగ్గింది. మనకి క్రిస్మస్ ఆఫర్ ఏమో కానీ ఇక్కడ రేట్ తగ్గింది. మనకి చూసినట్టయితే మంత్లీ 829 రూపీస్ ఉంది. ఇయర్లీ మీరు తీసుకోవాలంటే 2549 రూపాయలు ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2.3 మిలియన్ ప్లస్ ఫిల్మోరా క్రియేటివ్ అసెట్స్ అయితే మనకు ఫ్రీగా ఇస్తున్నాడు. అండ్ ఒకవేళ మీరు లైఫ్ టైం తీసుకోవాలంటే 25% ఆఫ్ ఉంది మనకి ఇక్కడ. 3000 రూపాయలకే, జస్ట్ 3134 రూపాయలకే మీకు లైఫ్ టైం ఫిల్మోరా అనేది మీరు పొందొచ్చు అనమాట. లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు మీకు ఇది. కానీ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏదైనా ఒక్కదానికే తీసుకోవాలి, విండోస్కా మ్యాక్కా అని చెప్పి ఉంటుంది. ఇది తీసుకున్నారనుకోండి అడ్వాన్స్డ్, సో 15% ఆఫ్ ఇస్తున్నాడు మీకు. క్రిస్మస్ ఆఫర్ ఉంటుందో లేదో ఈ వీడియో అప్లోడ్ చేసిన ఉంటుందో లేదో నాకు తెలియదు. బట్ 2549 రూపాయలు ఉంది. ఇక్కడ చూడొచ్చు మీకు ప్రతి ఒక్క ఫీచర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫీచర్స్ అనేవి దగ్గర 1000 క్రెడిట్స్ ఇస్తాడు మనకి ఏ ఫీచర్స్. ఓకే ఒకవేళ మనకి ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ నుంచి బై చేసుకోవాలి. ఫిల్మోరా క్రియేటివ్ అసెట్స్ ఉంది. ఓకే 7 days ఫ్రీ ఉంటుంది మీకు. ఇంకా మీకు ఆ తర్వాత బై చేసుకోవాలంటే 839 రూపీస్ ఉంటుంది మంత్లీ. ఓకే మీరు ఏ ఫీచర్స్ అనేవి క్రెడిట్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయి మీకు. సో ప్రెజెంట్ అయితే తీసుకుంటే మీకు 1000 వస్తాయి. ఇది వచ్చేసరికి విండోస్కి వర్క్ చేస్తుంది, iOSకి వర్క్ చేస్తుంది, అండ్ ఇక్కడ మనకి ఆండ్రాయిడ్కి కూడా వర్క్ చేస్తుంది, ఐప్యాడ్ ఓఎస్కి కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఇన్ని డివైజెస్కి మీరు లాగిన్ అవ్వచ్చు. సో అన్ని డివైస్లో మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇయర్లీ మీరు 2549 రూపాయలు పే చేసుకుంటే. ఓకే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ట్రై చేయండి గైస్. పిచ్చ ఫీచర్స్ అయితే ఇచ్చేసాడు ఇందులో. ప్రీమియర్ ప్రో ప్లస్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రెండు మిక్స్ చేసాడు. ఇక్కడ మీడియాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. స్టాక్ మీడియాలో ఏంటంటే నాకు నచ్చింది ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, పిచ్చ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఏదైనా తీసుకోవచ్చు. న్యూ ఇయర్ సంబంధించిన అప్డేట్ వచ్చింది కదా, న్యూ ఇయర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆడియోలో ఉంటుంది. ఆడియోలో మనకి ఏ మ్యూజిక్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చి ఆడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఏ సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో సౌండ్ ఎఫెక్ట్స్ని ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే నార్మల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అండ్ టైటిల్స్ ఉంటాయి. మనకి టైటిల్స్ అయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ టైటిల్స్ ఎఫెక్ట్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి ప్లేన్ టెక్స్ట్ నుంచి గ్లో టెక్స్ట్,
3D టెక్స్ట్, ఒక విఎఫ్ఎక్స్ టెక్స్ట్, ఇలా చాలా అయితే ఉంటాయి మనకి. చూస్తున్నారు కదా. ఇంకా టైటిల్ టెంప్లెట్స్ ఉన్నాయి. టైటిల్ టెంప్లెట్స్లో కూడా మనకు చాలా ఉంటాయి. లోవర్ థర్డ్స్ ఉంటాయి, ఓకే, సబ్ టైటిల్స్ ఉంటాయి. ఆ సబ్ టైటిల్స్ కూడా మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. అండ్ ఎండ్ క్రెడిట్స్ ఉంటాయి మనకి. సో మూవీలో మనకి ఎండ్ క్రెడిట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, న్యూ ఇయర్ సంబంధించిన టైటిల్ ఎఫెక్ట్స్ వస్తాయి మనకి, క్రిస్మస్ సంబంధించిన టైటిల్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఎవరికైనా పంపించాలనుకుంటే వీడియో చేసి. ఇంకా కొత్తగా ఏమైతే యాడ్ చేసామో అక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. మీరు పర్చేస్ చేశారంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా గేమ్కి సంబంధించి ఉంటాయి. సో గేమింగ్ సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అయితే ఉంటాయి గైస్. మీరు ఇక్కడ మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ టెంప్లెట్స్ మనకి హై క్వాలిటీలో ఉంటాయి. ఇక్కడ ట్రాన్సిషన్స్ ఉంటాయి, పిచ్చగా ఉంటాయి. ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో అండ్ ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మనకి. చూసారు కదా, డిఫరెంట్ స్టైల్స్లో మనకు ఎఫెక్ట్స్ అనేవి చూడడానికి కనిపిస్తూ ఉన్నాయి. షేక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి కూర్చున్నట్టే దీని ముందర మీరు ఇవన్నీ కావాలి, ఖచ్చితంగా మీరు ఇవన్నీ ట్రై చేయండి. అదిరిపోతాయి నిజంగా. మీకు యూజ్ చేస్తే వాడుకున్నాను ఉన్నాయి ఇందులో. ఇంకా ఫిల్టర్స్ ఉంటాయి, సో లట్స్. సో వీటిని కూడా మీరు వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు. చాలా అయితే ఉంటాయి ఇక్కడ చూడండి. దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. స్టిక్కర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇవన్నీ సబ్స్క్రైబ్ కానీ, యారోస్ కానీ, క్వశ్చన్ మార్క్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్, ఇలా మనకు డిఫరెంట్ ఆ స్టిక్కర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా టెంప్లెట్స్ ఉంటాయి, చెప్పాను కదా ఆల్రెడీ. సో యూట్యూబ్ ఇంట్రోస్ ఉంటాయి, యూట్యూబ్ సంబంధించిన ఇంట్రోస్ ఉంటాయి, మీకు సినిమాటిక్ ఇంట్రోస్ ఉంటాయి. ఇవన్నీ మీరు ట్రై చేయండి. ట్రై చేసాను ఉన్నాయి మనకి ఇక్కడ. ఇలా మనకు వీడియోకి సంబంధించి కానీ, ఆడియోకి సంబంధించింది కానీ, కలర్ గ్రేడింగ్, స్పీడ్ ర్యాంపింగ్, చూసారు కదా ఇన్ని ఆప్షన్స్. ఇంకా ఏ టూల్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ ఏ టూల్స్ అనమాట. క్రోమాకి, ఏ పోర్ట్రేట్ కట్అవుట్, స్మార్ట్ కట్అవుట్, ఇవన్నీ ఎలా యూజ్ అవుతాయని చెప్పేసి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో వెళ్ళి చూస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అని తెలుస్తుంది. సో టోటల్గా నేను 7 వీడియోస్ ఏమో చేశాను వండర్షేర్ ఫిల్మోరా గురించి. వీలైతే ఆ 7 వీడియోస్ లేదా 6 వీడియోస్ ఏమో చేస్తున్నాను. ఆ 6 వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మాస్కింగ్ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈ మాస్కింగ్ ఎఫెక్ట్స్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి. సో వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. ఇది గైస్ నేను ఫిల్మోరా టాప్ 1లో పెట్టడానికి కారణం ఇదే. ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ అని చెప్పచ్చు, ఆల్ రౌండర్ అని చెప్పచ్చు. సో అన్ని ఫీచర్స్ ఒక సాఫ్ట్వేర్లో ఇచ్చాడు, సో మనకు వర్క్ అయితే లేదా అని చెప్పి డౌట్ రావచ్చు. అది కూడా నాకు నచ్చింది. ఏంటంటే ప్రతి ఒక్కటి మనకి ఇందులో మంచిగా వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్క ఏ ఫీచర్స్ అనేవి ఎక్కడ మీకు డౌన్ గ్రేడ్ అయితే లేదు, అన్నీ మీకు పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. ఒకసారి యూజ్ చేసి ట్రై చేయండి. సో గైస్ చూసారు కదా, ఈ టాప్ 5లో మీకు ఏది నచ్చిందో ఒక్కసారి కింద కామెంట్స్లో తెలియజేయండి. నా వరకు అయితే వండర్షేర్ ఫిల్మోరా ఈజ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఈ టాప్ 5లో మనకి. ఇంకా క్యాప్కట్ అంటారా, క్యాప్కట్ కూడా ఓకే, బట్ ఏంటంటే అది ఇండియాలో అవైలబుల్గా లేదు కాబట్టి దాని గురించి చెప్పట్లేదు. అండ్ దాని గురించి ట్యూటోరియల్స్ కూడా రావు, చాలా ట్యూటోరియల్స్ అయితే ఉంటాయి మనకి యూట్యూబ్లో. బట్ నేను వండర్షేర్ ఫిల్మోరా గురించి కొద్దిగా నేను కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నాను. చాలా మంచి ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నా రికమెండేషన్ అయితే మీకు తప్పకుండా మీరు వండర్షేర్ ఫిల్మోరాని ఇన్స్టాల్ చేసుకొని చూడండి. దానికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇదే గైస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు ఇంకా మంచి టాపిక్స్ ఉన్న వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.